ఉమ్మడి చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న గ్రామాల్లో అయితే కూడా ఇప్పుడు ఏనుగుల సంచారం అయితే కూడా స్థానిక రైతుల్ని తీవ్రంగా భయాందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు అయితే కూడా ఇప్పటికే అనేక చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ యొక్క అటవీ ఏనుగుల సంచారాన్ని గుర్తించేందుకైతే కూడా అటవీ శాఖ అధికారులు థర్మల్ కెమెరాల ద్వారా వాటికి కదలికలను అయితే కూడా తరచుగా గమనిస్తూ ఉంటారు. కోటకాడపల్లి గిద్దలగండి చెరువు సమీపంలో అయితే కూడా 22 ఏనుగుల గుంపు ఉన్నట్టుగా అయితే కూడా అటవీ శాఖ అధికారులు అయితే కూడా గుర్తించారు. ఈ సమీప ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలనైతే కూడా పూర్తిగా ఇప్పటికే అప్రమత్తం చేశారు ఫారెస్ట్ అధికారులు. రాత్రి సమయంలో ఎవరు కూడా పొలాల వద్ద నిద్రించొద్దు, అలాగే అటవీ ప్రాంతంలో వెళ్ళే గొర్రెల కాపర్లు కావచ్చు, అలాగే పశువుల కాపర్లు కావచ్చు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఫారెస్ట్ అధికారులు అయితే కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో తరచుగా ఈ అటవీ ఏనుగులు అయితే కూడా అటవీ ప్రాంతం నుంచి నీరు కావచ్చు, అలాగే ఆహారాల కోసం అయితే కూడా ఈ యొక్క పొలాల వైపు అయితే కూడా వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో ఇది చిత్తూరు జిల్లాలో ఈ అటవీ ఏనుగుల సంచారం అయితే కూడా ఇదే కొత్త విషయం అయితే కాదు. అయితే గతంలో కూడా ఈ అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు గుంపులుగా అయితే కూడా ఈ యొక్క పంట పొలాలకు రావడం, అలాగే పంట పొలాలను పూర్తిగా ధ్వంసం చేసే పరిస్థితి కూడా అనేక సార్లు అయితే కూడా మనం చూసాం. అయితే వీటి కట్టడించేందుకు అయితే కూడా ఫారెస్ట్ అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయితే కూడా కుంకి ఏనుగులు అయితే కూడా ఇప్పటికే తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఏనుగులు అటవీ ప్రాంతం నుంచి జనావాసంలోకి వచ్చిన సమయంలో అయితే కూడా ఈ కుంకి ఏనుగులు వాటిని సమర్థవంతంగా తిప్పి అడవిలో పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే. అయితే ఈ నిన్న చూసినటువంటి ఆ చెరువు దగ్గర 22 ఏనుగులు కనిపించడం అయితే కూడా ఇప్పటికే అటవీ శాఖ అధికారులతో కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని చెప్పాలి. ఫారెస్టులు వచ్చేమంతా మేము ఇన్ఫామ్ చేయమంతా ప్రతి తడవ నష్టపరిహారం కూడా కట్టిస్తున్నారు. పాపం వీళ్ళు ఎంత చేసినా కూడా ఇవి నిలట్లేదు, ఆటోమేటిక్గా వస్తూనే ఉన్నాయి. ఇవి నాని గారు పూర్తిగా సహకరిస్తున్నారు దాని గురించి. చేసినా కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏదో కొత్త ఏనుగులు దించారంట మన చిత్తూరు జిల్లాకి. ఆ ఏనుగుల గుంపుతో నివారించే లెక్కలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నాడు కాబట్టి దాంతో కొద్ది నివారణ అయితే మా ఊళ్ళో కూడా కొద్ది వరకు ఊరు పిలుచుకున్నారు. హ్యాపీగా ఉందామని ఆలోచిస్తున్నాము. అది వచ్చాయంటే కొంతవరకు ఇబ్బంది అయ్యేలాగా పోతుంది. మాది బాగరాపేట పక్కనే, నారవలపల్లి పక్కనే, చంద్రబాబు నాయుడు గారి పక్కనే మా ఊరు. అవి ఆటోమేటిక్గా మేత లేనప్పుడు తలకోన నుంచి పక్క పలంనే నుంచి పక్క డౌన్ అయిపోతాయి. ఇవి వచ్చినప్పుడు ఏంటంటే వచ్చినాయంటే ఒక 6 నెలలు సంవత్సరం పాటు ఏడాది పాటు మా చెరువులో నీళ్ళు ఉంటాయి కాబట్టి, మూలపల్లి చెరువులో బాగా నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళు ఉండే దానివల్ల ఆటోమేటిక్గా కిస్తేస్తున్నాయి. నైట్ పూట వస్తున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి. పొగలంతా అడవిలోకి వెళ్ళిపోతాయి. దారి నైట్ కాపు కాయడము, బస్సులు కొని వెళ్ళడము, 2 వీలర్ల ఇబ్బంది పెట్టడం, అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నాయి. చాలా ఉన్నాయి. దానికి కూడా వచ్చారు. ఇప్పుడు ఏంటంటే నైట్ ఫారెస్ట్ వాళ్ళు పొలాల కాడ కొనుక్కోకుండా అందరిని నివారణ తెలియజేసుకుంటా ఎవరు కానీ పొలాల కాడ అనేసి అలర్ట్ చేసి ప్రతి ఒక్కరిని ఇంటికి పంపించే మార్గం చూపించారు. ఎవరు కానీ ఇప్పుడు పొలాల కాడ కొనుక్కోవట్లేదు. కైలు కాడ ఇండ్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఊర్లోకి వచ్చేసినారు కాబట్టి హ్యాపీగా. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు డైలీ తపాయిలు కాల్చుకుంటూ డైలీ వస్తున్నారు మా ఊళ్ళో. పరిస్థితి పూర్తి చర్య కావాలంటే పూర్తి ఏనుగులు రాకుండా మనకు నివారించేదానికి అసలు ఈ పక్క ఏరియాకి రాకుండా చేయగలిగితే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అని నివారించాలంటే ఇట్లా మాత్రం ఈ గున్నానిగులు వచ్చి ఈ విధంగా ఏదైనా తరిమి అట్లా చేయగలిగితే ఆటోమేటిక్గా నివారణ అయిపోతాయి. ఇవి ఒక తడవ పోతే మళ్ళీ రావు, ఒక 2-3 ఏళ్ళు రావు. అది దాని సలహా బట్టి గవర్నమెంట్ సలహా బట్టి పోతే ఇబ్బంది లేదు మనకి. అదే విషయం.